ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ కోసం పడరాని పాటలు పడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నేత వైసీపీ అధికారంలోకి రావడంతో ఫ్యాన్ పార్టీలో చేరారు. కానీ ఆయన ఆశలు పెట్టుకున్న సీటుకు కొత్త ఇన్ఛార్జిను నియమించింది. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై టెన్షన్ పడుతున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం దారులు వెతుక్కుంటున్నారు. వైసీపీలో చేరిన తర్వాత రాజకీయాల్లో కనుమరుగైన ఈ నేత వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు కోసం తాడేపల్లి ప్యాలెస్ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే ఇటీవల కనిగిరి ఇన్ఛార్జిని మార్చిన కదిరి బాబురావుని మాత్రం వైసీపీ పెద్దలు పట్టించుకోలేదు. దీంతో తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. వైసీపీ టికెట్ దక్కకపోతే కదిరి బాబురావు ఏం చేస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. 2014లో కనిగిరి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ నేత 2019 ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఫ్యాన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అధికార పార్టీలో చేరిన నేతలు శ్రేణులు పట్టించుకున్న దాఖలా లేవు. దీంతో కదిరి బాబురావు 4.5 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారా లేరా అన్న చర్చ కూడా పెద్దగా జరగలేదు. వైసీపీలో తనకు రాజకీయ భవిష్యత్తు లేదని ఈ నేతతో పాటు అనుచరులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలిటిక్స్ లో తిరిగి క్రియాశీలకంగా మారేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోవైపు కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ పై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని తేలింది. దీంతో ఈ నేత పెత్తనానికి అడ్డుకట్ట వేసింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. హనుమంతునిపాడు జెడ్పీటీసీ దద్దాల నారాయణను కనిగిరి వైసీపీ ఇన్ఛార్జిగా ఇటీవల నియమించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ తో పాటు మాజీ శాసనసభ్యుడు బాబురావుకు ఇది షాకింగ్ పరిణామంగా మారింది. పార్టీ పెద్దల నిర్ణయం మింగుడు పట్టలేదు. దీంతో తిక్కుతోచని స్థితిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే తన అనుచరులతో సమావేశమై రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారు. కొంతమంది టీడీపీలో చేరాలని సూచిస్తే మరికొందరు ఇండిపెండెంట్ గా కనిగిరి బరిలో దిగాలని ఒత్తిడి తెచ్చారు. కానీ కనిగిరి వైసీపీ టికెట్ పై కోరికను చంపుకోలేని బాబురావు తన అనుచరులకు సర్ది చెప్పుకున్నారు. మరోవైపు ప్రస్తుతం వైసీపీ అధిష్టానం ప్రకటిస్తున్న ఇన్ఛార్జీల్లో కొందరిని పక్కన పెట్టొచ్చని ఈ నేత భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అందరికీ టికెట్లు రాకపోవచ్చని చెబుతున్నారు. ఇన్ఛార్జీలందరూ అభ్యర్థులు కాదనే వాదాన్ని వినిపిస్తున్నారు. ఎలక్షన్లకు ఇంకా 2 నెలల సమయం ఉందని, అప్పటి వరకు వేచి చూద్దామని కేడర్ ని సముదాయిస్తున్నారట. కానీ కనిగిరి వైసీపీ టికెట్ కదిరి బాబురావుకి కేటాయించకపోతే తిరుగుబాటు జెండా ఎగురవేయడం ఖాయమని అనుచరుల్లో చర్చ జరుగుతోంది. ఫ్యాన్ పార్టీ సీటు కోసం పట్టువదలని విక్రమార్కుళ్లా కృషి చేస్తున్న ఈ నేత ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.